రాష్ట్రాన్ని చెరబట్టాడు, వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు, మనందరి జీవితాలు కూడా నష్టపోయే విధంగా చేశాడు. ఒకటి కాదు, ల్యాండ్, శాండ్, వైను, మైను ఏది దొరికినా వదిలిపెట్టడం లేదు ఈ భూమకాసురుడు. అతను అన్నం తినడం మానేశాడు. ఉదయమే అల్పాహారం ఇసుక, మధ్యాహ్నం భోజనం మైన్స్, రాత్రి మీరు చూస్తే ఏంటి జే బ్రాండ్ మద్యం, అది డిన్నర్ ఈయనకి. ఇంకొక పక్క చూస్తే ఈరోజు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడే ఎడితే నాకు స్వాగతం పలికారు గ్రనైట్ పారిశ్రామికవేత్తలు. వాళ్ళ బాధలు నాకు చెప్పారు. ఈ నియోజకవర్గంలో కప్పం కట్టని గ్రనైట్ యజమానుల పైన కేసులు పెట్టారు, అవునా కాదా అని మేము అడుగుతున్నా. పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే మైనింగ్ అధికారులు రౌడీల మారిగా కారం పొడి తీసుకొని ఈ పోలీసులు పెట్టుకొని మైనింగ్ ఆపరేషన్ దగ్గరికి పోయి బీభత్సాన్ని సృష్టించారు. ఇదేమని అడిగారు, అడిగితే మాకే అడ్డం చెప్తారని కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే సాంబశివరావు గారు ఉన్నారు. పాపం ఆయన పైన కేసులు పెట్టారు. వ్యాపారం చేసుకునే వ్యాపారస్తుల పైన కేసులు పెట్టారు. అంటే